నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. GPF ఖాతాలో జిల్లాల ఏపీ మున్సిపల్ వర్కర్ జూనియర్ సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వం అమలు చేయాలి. సమ్మెకాలపు హామీలన్నింటినీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన ధర్నా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ ఏ ఒక్కటి అమలు చేయబోగా కార్మికుల యొక్క పోరాడి సాధించుకుంటే 8 గంటల పని విధానం కేబినెట్లో ఆమోదించి 10 గంటలు పనిచేయాలనేటువంటిది పరోక్షంగా వాళ్ళ వేతనాలు తగ్గించడమేనటువంటిది ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ కాలంలో 14 రోజులు సమ్మె చేస్తే ఇంజనీరింగ్ కార్మికులకు ఇతర రంగాల కార్మికులకి టెక్నికల్ వేతనాలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాలని అమలు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ తక్షణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల యొక్క మున్సిపల్ కార్మికుల గోడు పట్టించుకోవాలని చెప్పి మరి ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ధర్నాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేము ఏదైతే సమ్మె చేసి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న హామీలన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వానికి అనేక దఫాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ కార్మికులకు ఏదైతే జీవో నంబర్ 36 ప్రకారము టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్. అలాగే కరోనా సమయం నుంచి కూడా దాదాపు అడిషనల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టేసి వాళ్ళు విధులు నిర్వహించారు. తిరిగి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆఫ్కోర్స్లోకి తీసుకొని వాళ్ళకంటూ ఒక ఉద్యోగ పద్ధతి కల్పించాలని కూడా చెప్పినాము. ఇలా అనేక దఫాలుగా అనేకమైనటువంటి దాదాపు 9 అంశాలు మాకైతే పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలా అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే గత ప్రభుత్వానికి అయితే మేము ఏదైతే బుద్ధి చెప్పామో అదే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చుకోకుండా గత ప్రభుత్వం హామీలు ఇచ్చినట్టు కూడా తక్షణమే పరిష్కరించి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ కూడా మా రాష్ట్ర నాయకత్వం చలో విజయవాడ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ లోపలనే మీరు మనసు మార్చుకొని ఏదైతే అంశాలు మేమైతే చెప్పామో వాటన్నింటిని పరిష్కరించే విధంగా మీరు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కానీ కేబినెట్లో కూడా మీరు పాస్ చేసి వాటన్నింటిని పరిష్కరించగలరా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే విధంగా మున్సిపల్ యూనియన్ ముందుంటుందని తెలియజేసుకుంటూ తారక రామారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ నగర ప్రధాన కార్యదర్శి.